వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం వర్జీనియా పొగాకుపై విధించిన జీఎస్టీ, ఇతర ట్యాక్స్లు తగ్గించేలా చూడాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరిన జంగారెడ్డిగూడెం పొగాకు రైతులు. కోయిలగూడెం మండలంలో ఆయుధ కర్మాగారం పెట్టవద్దని ఆందోళన చేపట్టిన రైతులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు. తహసీల్దార్ కార్యాలయం ముట్టడి. భీష్మ ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమలకు పాదయాత్రగా తరలి వెళ్లిన భక్తులు. చందన అలంకరణలో దర్శనమిచ్చిన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీనివాసుడు. రసాబసగా మారిన జంగారెడ్డిగూడెం కౌన్సిల్ సమావేశం. హాజరైన ఎమ్మెల్యే రవీంద్రనాథ్. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీలో చోరీకి గురైన 7 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. చింతలపూడి పరిధిలో గల కనకదుర్గ ఫైనాన్స్ సంస్థలో చోరీకి గురైన బంగారపు ఆభరణాలను పోలీసులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన అదే సంస్థలో పనిచేసే ఆడిట్ ఉద్యోగి వడ్లమూడి ఉమా మహేష్ ఖాతాదారుల తాకట్టు బంగారు నగలతో పరారీ అయ్యాడు. దీనిపై దశల వారీగా బాధితులు ఆందోళన చేపట్టిన దాఖలాలు సైతం ఉన్నాయి. అప్పటి నుండి తప్పించుకు తిరుగుతున్న ఉమా మహేష్ ను పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో చింతలపూడి పోలీసులు ఉమా మహేష్ పై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి పోలీసులకు ఆడిటర్ ఉమా మహేష్ చిక్కారు. అతని వద్ద 7 కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు 4 కేజీల 490 గ్రాముల బంగారపు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించి చోరీకి గురైన బంగారపు ఆభరణాలు మొత్తం రికవరీ చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. భారీ స్థాయిలో సొత్తును రికవరీ చేసిన పోలీసుల పనితీరును బాధితులు అభినందించారు. ఎంతో శ్రమ కోర్చి కాస్తో కూస్తో బంగారం కొనుగోలు చేసి అవసరాల కోసం తాకట్టు పెట్టుకున్నామని తెలియజేశారు. ఇది మన చింతలపూడిలో సెప్టెంబర్ నెల లాస్ట్ ఇయర్ ఒక పెద్ద కేసు ఒకటి జరిగింది. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ శాఖ దాంట్లో ఆడిటర్ గా పనిచేసే వడ్లమూడి ఉమా మహేష్ అక్కడికి వచ్చి ఆడిటర్ గా అతను మొత్తం అక్కడ ఉన్న గోల్డ్ అంతా ఒకసారి తనిఖీ చేసి ఆ తనిఖీ చేసినవన్నీ ప్యాకెట్స్ కట్టుకొని ఒకేసారి అతను అక్కడి నుంచి ఆ గోల్డ్ తోటి ఉడాయించడం జరిగింది. అతన్ని కంటిన్యూస్ గా ట్రాక్ చేయడము, అతను ఎక్కడున్నాడో చూసి చాలా రోజులు ఫోన్ లో అన్ని ఆపేసుకొని ఆయన వాళ్ళ ఓనర్ తో వచ్చిన విభేదాల వల్ల ఓనర్లని ఇబ్బంది పెట్టాలని చెప్పి సుమారు 4.5 కిలోల గోల్డ్ ఆభరణాలన్నీ తీసుకుని పరారయ్యడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన డిఎస్పీ గారు, సిఐ చింతలపూడి, జంగారెడ్డిగూడెం సిఐ వాళ్ళ స్టాఫ్, ఎస్ఐ చింతలపూడి వీళ్ళందరూ ప్రతి సీసీటీవీ కెమెరా వెతికి ఎక్కడెక్కడ వెళ్ళాడు, తాడేపల్లిగూడెంకి వెళ్ళారు, తర్వాత అక్కడి నుంచి వైజాగ్కి వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ వెళ్ళారు అన్ని ట్రేస్ చేసుకుంటూ ఆయన్ని ఫైనల్ గా ఈ నాగాయలంక దగ్గర పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఆల్మోస్ట్ ఆయన తీసుకెళ్లిన మొత్తం ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది. ఒక్క 6 గ్రాముల ఉంగరం తప్ప మిగిలిన మొత్తం గోల్డ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని అంతా రికవర్ చేశారు. ఈ ప్రాపర్టీ విలువ కూడా మార్కెట్ లో ఇప్పుడు సుమారు ఒక 7 కోట్ల దాకా ఉండొచ్చు, 4.5 కిలోల ప్రాపర్టీ కాబట్టి. ఈయన ఎందుకు చేశారు, ఏం చేశారని విచారించినప్పుడు ఈయన కూడా కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడని తెలిసింది. వాళ్ళ వైఫ్ ని ఏదో తిట్టారు అని చెప్పి ఓనర్స్ దానికి ప్రతీకార చర్యగా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇలా తీసుకెళ్లిపోయి అజ్ఞాతంలో ఉండి పోలీసులు విపరీతంగా తిరుగుతున్నారు. అన్ని దగ్గర ఫోటో వచ్చింది. ఇంకా మనం తప్పించుకోలేము, మనం ఎక్కడికైనా వెళ్ళినా దొరికిపోతారు అన్న ఒక భావన కూడా ఆయనకి కలిగింది. అమ్మలో కూడా పోయాడు. మా ఒక్క ఉంగరం మాత్రం అమ్మి అతని ఖర్చుల కోసం ఎంతో 10,000కి ఎంతో చేసుకోగలిగాడు. మొత్తం ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఆ టీంని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. భీష్మ ఏకాదశి పురస్కరించుకుని భారీ స్థాయిలో జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు ద్వారకా తిరుమల తరలి వెళ్లారు. గ్రామదేవత గంగారమ్మ తల్లి ఆలయం నుంచి చేపట్టిన పాదయాత్రను టెక్స్మో నిర్వాహకులు చామర్తి శ్రీరాములు జెండా ఊపి ప్రారంభించారు. దారి పొడవునా పలు చోట్ల భక్తులకు తేనేటి విందును ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులు అర్జుల మురళీకృష్ణ, న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అధినేత గొబ్బల రాంబాబు, దొమ్మేటి సత్యనారాయణ, ఎస్ఆర్ లాడ్జ్ నిర్వాహకులు సింగంశెట్టి సత్యరాజు తదితరులు సహకరించారు. జై శ్రీరామ్ గోవింద నామస్మరణతో రహదారులు మారుమ్రోగాయి. దారి పొడవున ఉన్న ఆలయాల భక్త సంద్రమయ్యాయి. ఎన్నో ఏళ్ల నుంచి భీష్మ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని పాదయాత్రగా నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలియజేస్తారు. మనస్సులో స్వచ్ఛమైన కోరికలు తీరాలని ఆశిస్తూ పాదయాత్రలో పాల్గొంటే వచ్చే ఏడాది నాటికి ఆ కోరికలు తీరుతాయి అనే విశ్వాసం ఉందని పాదయాత్ర నిర్వాహకులు తెలియజేశారు.
ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత సో మన హిందూ ధర్మ ప్రచార సమితి వాళ్ళు వచ్చే పాదయాత్ర చేసే దారిలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి చాలా బాగున్నాయి. అలాగే వచ్చే పాదయాత్రకు వచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి పడకుండా దారిలో మంచి నిలవడం ఏలూరులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే ఉత్సవాలలో భాగంగా నాట్య కళాకారులు ప్రశాంత్ కుమార్ శిష్యులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. చింతలపూడి, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో ఎందరో కళాకారులను తీర్చిదిద్దుతున్న ప్రశాంత్ కుమార్ సేవలను పలువురు కొనియాడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో తమ విద్యార్థులు పలుచోట్ల నాట్య ప్రదర్శన చేయడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇంటికో నృత్య కళాకారుడు ఉండాలనేదే తన లక్ష్యమని ప్రశాంత్ కుమార్ తెలిపారు. పాఠ్యాంశాలలో సైతం నాట్య కళను ప్రవేశపెట్టాలని ఆశించారు. నెల్లిమర్ల అమరవీరుల పోరాట స్ఫూర్తితో కార్మిక వర్గం ఉద్యమించాలని ఈప్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ పిలుపునిచ్చారు. నెల్లిమర్ల జూట్ కార్మిక అమరవీరుల 32వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్లో 32వ వర్ధంతి సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమరవీరుల ఫోటోకు ఐఎఫ్టియు పట్టణ నాయకులు గంపల శ్రీను పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ మాట్లాడుతూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలతో పరిశ్రమ అధిపతులకు అనేక వెసులుబాటులు ఇచ్చిందని, దాని ఫలితంగా నెల్లిమర్ల జూట్ మిల్ యాజమాన్యం కార్మికులకు జీతాలలో కోత విధించిందని, దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే అక్రమ లాకౌట్ వేశారని, ఆ లాకౌట్ కి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం ఆందోళన చేశారని, ఆందోళనలో రైతులు రాస్తారోకో చేస్తున్న సమయంలో కార్మిక నాయకుడిని టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారని, నాయకుడిని రక్షించుకోవడం కోసం 5గురు కార్మికులు అమరులయ్యారని గుర్తు చేశారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన నేటి పాలక వర్గాలు అంతకంటే ఘోరమైన చట్టాలు చేస్తున్నారని, కార్మిక వర్గానికి ఎటువంటి హక్కులు లేకుండా, పని భద్రత, ఉపాధి భద్రత, ఉద్యోగ భద్రత లేకుండా 4 లేబర్ కోడ్లు తెచ్చారని, వీటికి వ్యతిరేకంగా కార్యవర్గం ఉద్యమించాలని, 8 గంటల పని రక్షించుకోవడం కోసం నెల్లిమర్ల అమరవీరుల పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తూరి నాగయ్య, దిర్శపోమ చంద్రరావు, కొత్తూరి చిన్న, సుబ్బారావు, కొలుకుల శ్రీను, కొత్తూరు శ్రీను, ముప్పిడి రామకృష్ణ, ముప్పిడి యేసు, పింగిలి బ్రహ్మయ్య, నల్ల వెంకయ్య పాల్గొన్నారు. నెల్లిమర్ల అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించాం. సరిగ్గా 32 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఆనాడు యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి కార్మిక వర్గంపై ఆనాటి కాంగ్రెస్ జరిగింది. ఆ కాల్పుల్లో 5గురు అమరులయ్యారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ప్రభుత్వం నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల పేరుతో యాజమాన్యాలకు అనేక రకాల సౌకర్యాలు కల్పించి లాకౌట్లు విధించే విధంగా చేస్తే దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటం చేసింది. వారి వేతనాల కోతకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఆనాటి పోరాటంలో 5గురు అమరులయ్యారు. ఆ అమరుల స్ఫూర్తితోటి నేడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని చెప్పి ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఎజెండాలను కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టారు. వైసీపీ, కూటమి ప్రభుత్వ కౌన్సిలర్ల మధ్య మాటలు తారాస్థాయికి చేరి వాడివేడిగా కౌన్సిల్ సమావేశం జరిగింది. మున్సిపల్లో వైసీపీ బోర్డు ఏర్పాటైన దగ్గర నుండి జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని వైసీపీ కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు ఎమ్మెల్సీకి వివరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నుండి మున్సిపల్ కు ఎటువంటి నిధులు అందడం లేదని ఆరోపించారు. దీనిపై కూటమి కౌన్సిలర్లు స్పందించి మున్సిపల్ బోర్డు 2021లో ఏర్పాటైందని, పట్టణంలో అభివృద్ధి వేసిన రోడ్లన్నీ 14-15 ఆర్థిక సంఘం నిధులని, మరికొన్ని మున్సిపల్ నిధులు క్రోడీకరించి చేసినవేనని కూటమి కౌన్సిలర్ కనుటూరి రమాదేవి, వలవల తాతాజీ తదితరులు వివరించారు. మున్సిపల్ నిధులతో ఆర్ఎంపీ రోడ్లు వేసి వైసీపీ గొప్పలు చెప్పుకుంటుందని ఆరోపించారు.
వైసీపీ హయాంలో మెడికల్ కాలేజ్ కు శంకుస్థాపన చేశామంటే అవి నిర్మితం అవుతాయా అంటూ ఎద్దేవా చేశారు. ఎవరు చేసినా ప్రజలు కట్టిన పన్నులతోనే అభివృద్ధి చేస్తారని, దానికి కేవలం వైసీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది అని మాట్లాడటం సబబు కాదని అన్నారు. ఇలా ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం సాగింది. దీంతో కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ కల్పించుకుని ఇరు వర్గాలను సర్ది చెప్పి మాట్లాడారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి, జరగాల్సిన అంశాలపై కమిషనర్ కొమ్మినేని వెంకటరమణకు చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మికి వివరించారు. కౌన్సిల్ కు ఉన్న హక్కులు, అపారమైన విధి విధానాలతో పట్టణాన్ని అభివృద్ధి చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశాలు అభివృద్ధి దిశగా ఉండాలి గాని విమర్శలు ప్రతి విమర్శలుగా ఉండకూడదని అన్నారు. తెలిసే కాబట్టి మేము ఈ టైం డెవలప్మెంట్ చూపించగలిగామండి. మీరు ఎంత ముందు వచ్చండి, మీకు మాకు చాలా బాగుండేది. ఏం లేదు, మళ్ళీ మీరు అందరూ చక్కగా పని చేయండి, మళ్ళీ ఎలక్షన్ పోటీ చేయండి, మళ్ళీ నెక్కండి, రండి, ఇంకా టైం ఉంది కదండి. మీరు 5 సంవత్సరాలు ఎందుకు వేసుకోలేకపోయారు? మీరు 5 సంవత్సరాలు ఎందుకు కట్టుకోలేకపోయారు? 5 సంవత్సరాలు మీ టైం ఎందుకు కట్టుకోలేదు? ముందు స్టార్ట్ చేసింది మన వైస్ చైర్మన్ గారు స్టార్ట్ చేశారు. ఇలాగా మా గొప్ప ఇది మా 2014-19 ఊరు అభివృద్ధి జరిగిందండి. ఒక జంగారు ఊరు మొత్తం ఈ 4 సంవత్సరాల్లో అభివృద్ధి జరగలేదండి. ఆ ప్రజలు ఇచ్చింది గౌరవిద్దాం. దయచేసి రాజబాబు గారు అందరూ ఎమ్మెల్సీ గారు మాట్లాడుతున్నారు. ఈ మధ్యలో చాలా మంది నాయకులు చూసాను సార్. అన్నం సామెత, అన్నం మీద పుట్టుకోగానే తెలిసిపోతున్నట్టు నిజంగా మీరు ఒక మంచి మాట మాట్లాడారు సార్. బోర్డులో ఫస్ట్ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలన్న చూసారు సార్. అది చాలా మంచి మాట. కంపల్సరీ అంటే మనం చేసిన డబ్బా కొట్టుకునే కన్నా ఎక్కడి నుంచి ఏ సమస్య ఉందో చెప్పుకుంటామో దాన్ని ఆ మంచి మనిషికి ఒకసారి ఫిరాస్తారు. రెండోది కుక్కల విషయం గురించి కానీ డంపింగ్ యార్డ్ మీరు మాట్లాడిన మాటలో ప్రతిదీ కూడా ఒక ఆన్ముఖ్యం అండి. డంపింగ్ యార్డ్ లో ఆ పొగ వల్ల చాలా డిస్టర్బెన్స్ అండి. ఆ పక్కన చౌదరీస్ ఏరియా ఉందండి, 4 ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోయారు. ఆ పొగ పీల్చి మీరు ఎక్కడ ఏ ఏరియాలో ఉంటారమ్మా, ఎక్కడ క్వారీలో ఉంటారా, క్వారీలో పనిచేస్తున్నారని మా దౌర్భాగ్యం ఏంటంటే పవిత్రమైన పుణ్యక్షేత్రం పక్కన శివాలయం కాడ ఆ డంపింగ్ యార్డ్ ఉంటాం. కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు టీఎస్సీలు కట్టే మీ సమస్యలు అందరూ నాకు చెప్పవచ్చు. మీకు ఏ పనులు సరే నాతో చెప్పండి. ఈరోజు జంగారెడ్డిగూడెం మున్సిపల్ సమావేశానికి ఎమ్మెల్సీగా ఉన్నాను. ప్రతి మున్సిపాలిటీకి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏమున్నాయో తెలుసుకుని ఆ పరిస్థితుల్లో ఎక్కడ ఉండే లోటుపాట్లన్నీ చట్టసభలో అవన్నీ ప్రస్తావన తేవాలని అతని ఉద్దేశం. మరి ముఖ్యంగా ఈ మున్సిపాలిటీలో కొంచెం స్టాఫ్ ఇక్కడ ఒక షార్టేజ్ ఉంది. ఆ స్టాఫ్ షార్టేజ్ విషయం కూడా నేను ఉన్నతాధికారులతో అక్కడ మాట్లాడతాను. అలాగే డ్రింకింగ్ వాటర్, డంపింగ్ యార్డ్ ఇష్యూస్, రోడ్లు, వాటర్ పైప్ లైన్ ఈ పనులు కూడా అవుతున్నాయి. ఇంకా అది వేగవంతం కావాలి. ఇంకా ప్రజలందరికీ ఎక్కువ ఫెసిలిటీస్ రావాలి. అలాగే ఎక్కడెక్కడైతే షార్టేజెస్ ఉన్నాయో ఆ షార్టేజ్ అన్ని పూర్తిగా తొలగేలాగా అధికారులతో చెప్తూ, అలాగే ముఖ్యంగా మన స్టేట్ గవర్నమెంట్లో కూడా మున్సిపల్ అక్కడ కార్పొరేషన్, మన మున్సిపల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా మాట్లాడి మన మున్సిపల్ కౌన్సిల్కి ఫండ్స్ ఏ విధంగా రావాలి, అలాగే సెంట్రల్ స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి, సెంట్రల్ స్కీమ్స్ ఎప్పుడైతే మనకు రావట్లేదు, సెంట్రల్ స్కీమ్స్ ఎలిజిబిలిటీ ఉన్నవన్నీ వచ్చేలాగా నేను పూర్తిగా కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారములండి. ముఖ్యంగా ఈరోజు వైసీపీ నుంచి గెలిచిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయినటువంటి వంకా రవీంద్ర గారు రావడం జరిగింది. ఆయన చాలా మంచి సూచనలు ఇచ్చారు. మన పాపులేషన్ బట్టి ఏది, మన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎలా వస్తాయో అవన్నీ ఎలా తెచ్చుకోవాలనేది ఆయన ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో ఏ పార్టీ అయినా కానీ ఆయనకి మా మున్సిపాలిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇలాగా అనేక మంది ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎంపీలు వాళ్ళు మా మున్సిపాలిటీకి వచ్చి మాకు సజెషన్స్ ఇవ్వటమే కాకుండా వచ్చే నిధులను ఎలా తెప్పించాలనేది తెలియజేస్తూ వచ్చేలా చేస్తే మేము మా మున్సిపాలిటీ చాలా బాగా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నామండి. ఎవరి జేబులో నిధులు డబ్బులు పెట్టలేదు అనేది మాట వాస్తవమే. ఎందుకంటే వారు చెప్పిన రోడ్లన్నీ కూడా మున్సిపల్ నిధుల నుంచి, అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 14-15 ఫైనాన్స్ నుంచి వచ్చిన రోడ్లు, R&B వేయాల్సిన రోడ్లు, అలాగే పెద్ద పెద్ద రోడ్లన్నీ కూడా నిధులన్నీ పెట్టేసి అవి వేసి అవి ఎలా ఏం చేయాలి చెప్పండి. ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా వెళ్ళి మున్సిపల్ శాఖలో కూర్చోనో లేకపోతే R&B వాళ్ళతో మాట్లాడి R&B
రోడ్లు R&B తో వేయించాలండి. అంతేకాని మున్సిపల్ నిధులతో వేసి మేమే వేసామంటే ఆ బోర్డులో మేము కూడా ఉన్నాం కదండి. ఆ డెవలప్మెంట్ ఎవరైనా చేస్తారు. ఊరు బాగాలేనప్పుడు నిధులు ప్రజలు కట్టిన డబ్బుల నుంచి చేయటం పెద్ద గ్రేట్ అని నేను చెప్పట్లేదు, ఇప్పటికీ ఒప్పుకోనండి. ఇది మేము ఇన్ని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము అన్న, శంకుస్థాపన చేస్తే మెడికల్ కాలేజ్ అయిపోద్ది అంటారా? అవి అవ్వలేదు కదా. కంప్లీట్ చేసి మీరు ఓపెన్ చేసి ప్రజలకు ఇచ్చిన రోజు అది అయినట్టు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించి PPP మోడల్లో వాటిని డెవలప్ చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా ఎప్పుడైనా వైసీపీ బోర్డు మేము అవి చేసామనే బదులు ఏ రోజైనా కాంట్రాక్టర్ని పిలిపించి మీరు చేయించుకోవాలి అని చెప్తున్నారు. కాంట్రాక్టర్ని ఇక్కడ పిలిపిస్తే మేము చేయించుకోవడానికి, మేము కష్టపడి కాంట్రాక్టర్ని మాట్లాడుకుంటే వాళ్ళు ఆ కాజెస్ ఈ కాజెస్ చెప్పి వాళ్ళని ఆపించేస్తే వర్క్స్ ఎలా జరుగుతాయి చెప్పండి. ముఖ్యంగా నేను చెప్తున్నాను, 5th వార్డ్ అయితే వైసీపీ గవర్నమెంట్ లో ఒక్క వర్క్ కూడా జరగలేదండి. 4 సంవత్సరాలు 10 నెలల నుంచి 2 ఐరన్ పోల్స్ తీయించడానికి నేను చాలా అవస్థలు పడుతున్నాను. నా వార్డులో మొత్తం 4 వర్కులు పెట్టామండి. మొత్తం జరిగింది ఒకే ఒక వర్క్. గత సంవత్సరం కాలంగా వర్క్స్ ఏమీ జరగనప్పుడు పెట్టు మాత్రం ఉపయోగం ఏంటని చెప్పి నేను అసలు వర్క్సే పెట్టట్లేదండి. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజున ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి ఆయనకి మేము ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన అభివృద్ధి చెప్పడం జరిగింది. మా మున్సిపల్ బోర్డు ఏర్పాటు అయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోర్డు ఏర్పాటు అయిన తర్వాత, అంటే ఎవరి బోర్డు అయితే వైసీపీ, ఎవరి బోర్డు అయితే టీడీపీ అధికారంలో ఉంటారో వాళ్ళు చేసే పనులు మేము చెప్పుకుంటున్నాం. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేది పొట్టి శ్రీరామ బొమ్మ దగ్గర నుంచి లక్ష్మీనారాయణ థియేటర్ దాకా, లక్ష్మీనారాయణ థియేటర్ బైపాస్ వరకు, అలాగే సుబ్బంపేట రోడ్డు లలితమ్మగుడి దాకా, లలితమ్మగుడి దగ్గర నుంచి బైపాస్ వరకు, అలాగే జేపీ సెంటర్ నుంచి రావూరు జంక్షన్ నుంచి ఉప్పలమెట్ట వరకు, అలాగే బుట్టాయిగూడెం రోడ్డు, సూర్య కాలేజీ రోడ్డు, ఈ విధమైన రోడ్లన్నీ అభివృద్ధి చేశాము. ఈ అభివృద్ధి చేసిన ఘనత మాదే అని చెప్పి మేము చెప్పుకోవడానికి బోర్డులో జరిగిందని మేము గర్విస్తున్నాం. అలాగే జగనన్న తన హయాంలో విలేజ్ క్లినిక్లు పెట్టాలి, రైతు భరోసా కేంద్రాలు కట్టాలి, పట్టణ ప్రాంతంలో అర్బన్ పిహెచ్సీలు కట్టాలని ఒక ఆలోచన చేసి అర్బన్ పిహెచ్సీలు 2 తీసుకురావడం జరిగింది పట్టణానికి. ఒకటి పేరంపేట రోడ్లో తీసుకురావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎలీజా గారు దాన్ని ఓపెన్ చేశారు. అలాగే గవర్నమెంట్ మారే టయానికి 90% వర్కులు ఇంకో పిహెచ్సి, డాంగనగర్ పిహెచ్సి అయింది. ఇప్పుడు మేము ఆ రోజున 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు, మా ఎంపీలు నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ గా వాళ్ళు చేసే బిల్లులకి మేము సపోర్ట్ ఉన్నాం కాబట్టి పైనుంచి నిధులు తీసుకొచ్చిన ఘనత, స్కూల్ అభివృద్ధి చేసిన ఘనత కేంద్రం నుంచి తెచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ అభివృద్ధి పరచాలి, ప్రభుత్వ స్కూళ్ళన్నీ డెవలప్ చేయాలి, నాడు నేడు ద్వారా అభివృద్ధి చేయాలని ఒక ఉద్దేశంతో ఈ రోజున విద్యా వ్యవస్థని కానీ ఆరోగ్య వ్యవస్థను కానీ రూపురేఖలు మార్చి ఈ రోజున స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ళు 17 మెడికల్ కాలేజీలు, 10 పోర్టులు, 4 షిప్పింగ్ హార్బర్లు, ఇలా ప్రజలకు కావాల్సిన ఉద్దాన సమస్య స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఆ సమస్య ఎవరు తీర్చట్లేదు. ఇవాళ అభివృద్ధి మేము ఇలా చెప్పుకుంటుంటే దాన్ని ప్రతిపక్షాలు కౌంటర్ చేయడం కరెక్టే, కానీ ఎవరి జోబుల నుంచి డబ్బులు అనేది తీసుకురారు. ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని సద్వినియోగం చేసే విధంగా, మున్సిపాలిటీని డెవలప్ చేసే విధంగా, రాష్ట్రాలను డెవలప్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరిస్తారే తప్ప ఎవరి జోబుల్లో డబ్బులు అనేది తీరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఊరి అభివృద్ధి ఈ 5 ఏళ్ళు చేసినందుకు గర్వపడుతూ సెలవు తీసుకుంటాం. చందన అలంకారంలో జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీనివాసుడు గురువారం భక్తులకు దర్శనమిచ్చారు. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా చందనంతో అలంకరించారు. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. చందన అలంకారంలో వెంకటేశ్వర స్వామి శోభయామనంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ధర్మకర్తలు సురేంద్ర, నాని, లవకుమారి, అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగప్రసాద్, రాజాన సత్యనారాయణ తదితరులతో పాటు ఆలయ కార్యనిర్వాహక అధికారి కలగర శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేష్ కుమారాచార్యులు, రాఘవాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. మా భూములు ఇవ్వలేం, మా జీవితాలు నాశనం చేయవద్దు. నేవీ ఆయుధ డిపో పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కొయిలగూడెం మండలం బోడిగూడెం, మంగపతి దేవిపేట, బర్కెట్ నగర్, రేగులగుంట, ఓట్లగూడెం, త్రినాథపురం గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళలు, ప్రజలు కొయిలగూడెంలో కదం తొక్కారు. మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. మా ప్రాణాలైనా ఇస్తాం గాని మా భూములు ఇవ్వలేము అంటూ మహా ధర్నా చేపట్టారు. భారీ స్థాయిలో నినాదాలతో హోరెత్తించారు. తహసీల్దార్ కార్యాలయం నుండి మెయిన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి తాడేపల్లిగూడెం రోడ్డు వద్ద కొద్దిసేపు రాస్తారోకో చేశారు. కొయిలగూడెం మండలంలో నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి వ్యతిరేకంగా గురువారం రైతులు భారీ నిరసన చేశారు. పోలవరం, గోపాల్పురం నియోజకవర్గాలకు చెందిన రైతులు, రైతు కూలీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బోడిగూడెం గ్రామం నుంచి కొయిలగూడెం వరకు సుమారు 6 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించారు. నేవీ ఆయుధ డిపో ఏర్పాటును తక్షణమే నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు వ్యవహరించడం అన్యాయమని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య సంఘీభావం ప్రకటిస్తూ మాట్లాడారు. జిలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలో ఆయుధ డిపో నిర్మాణ భూసేకరణపై పెద్ద ఎత్తున గిరిజనులు, రైతులు, ప్రజలు ఉద్యమం సాగించాలని గుర్తు చేశారు. ప్రజల పోరాటానికి అండగా ఉంటామని చెప్పారు. బాధిత రైతులు చలసాని కిషోర్, ఆతుకూరి వీర్రాజు, మంగపతి దేవిపేట సర్పంచ్ సుబ్రహ్మణ్యం, సుగ్గనబోయిన ఏడుకొండలు, జక్కుల పెద్ద వెంకన్న, ఆవురి గంగరాజు, కానూరి శ్రీను, మెంతి సీతారాములు, రేగులగుంట సర్పంచ్ ఎల్లా శ్రీరామ్మూర్తి, గున్నూరి డాక్టరమ్మ, నిమ్మగడ్డ సత్యనారాయణ మాట్లాడుతూ 90% మంది రైతులు భూసేకరణ అంగీకరించారని, ఏలూరు ఎంపీ ప్రచారం చేస్తున్నారని, మేము ఎక్కడ అంగీకరించామో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామ సభ నిర్వహించకుండా, మా ఆమోదం లేకుండా ఎంపీ ఏ విధంగా చెబుతారని ప్రశ్నించారు. అనంతరం మండల తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ బలవంతంగా భూసేకరణ చేయమని హామీ ఇవ్వడంతో ఆందోళన వివరించారు. ఈ రైతాంగ ఉద్యమానికి సిపిఎం మండల కార్యదర్శి శుక్లబోయిన రాంబాబు, సిపిఐ మండల కార్యదర్శి ఆంజనేయరాజు, ఏఐకేఎంఎస్ నాయకులు మడకం రామన్న సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గొన్నారు. రైతులు అంగీకరించారు, మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఈ ప్రాంతంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటు చేయడానికి ఇక్కడ రైతులు ఎవరు అంగీకరించడం లేదు, దానికి సంసిద్ధత తెలియజేయలేదని చెప్పే సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో దాదాపు 1200 ఎకరాల భూమి సేకరణ చేయడం ద్వారా ఇక గ్రామాల ప్రజలు, రైతులకు ఉపాధి పోతుంది, గ్రామాలు నాశనం అవుతాయి, పంటలు నాశనం అవుతాయి. ఈ ప్రాంతంలో వర్జీనియా పొగాకు గాని, అలాగే మొక్కజొన్న గాని, అలాగే ఆయిల్ ఫామ్ గాని
ఇతర అనేక ఉద్యాన పంటలు, వ్యాపార పంటలు, ఆహార పంటలు పండే ప్రాంతాన్ని నాశనం చేసి నేవీ ఆయుధ డిపో ఏర్పాటు చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రజలు అంగీకరించకుండా, ప్రజలు ఆమోదం తెలియజేయకుండా మీరు ఆయుధ డిపోని ఏర్పాటు చేస్తాము, అవసరమైతే రైతుల్ని జైల్లో పెట్టారు సరే ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం అంటే దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇక్కడ రైతులెవరు కూడా నేవీ ఆయుధ డిపోకి మా భూములు ఇవ్వడం సాధ్యం కాదు, మేము భూములు ఇవ్వలేము, మా జీవితాలను నాశనం చేయవద్దని చెప్పేసి ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నేవీ ఆయుధ డిపోని పేరుతోటి బలవంతపు భూసేకరణ చేయవద్దని చెప్పేసి ఇవాళ రైతు సంఘాలుగా, వామపక్షాలుగా, ఇవాళ ప్రజా సంఘాలుగా ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. విజయవాడలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్సీ రామారావుని ఉమ్మడి జిల్లా రజక జనసంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య, జిల్లా జాయింట్ సెక్రటరీ కొమ్మంటి మురళీ శ్రీనివాస్, నాగశేషు, కడల్లి సుబ్బాయితో పాటు మరికొంతమంది రాజకీయ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లగా అచ్చెన్నాయుడు స్పందిస్తూ మాట్లాడారని తెలిపారు. వారి రిప్రజెంటేషన్ మీద ఎండార్స్మెంట్ ఇస్తూ రజకులకు వృత్తి చెరువులు పగడ్బందీగా ప్రభుత్వ ఆదేశాలను అమలుపరిచే విధంగా పంచాయతీ అధికారులు కూడా పంపిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఎక్స్ఎమ్మెల్సీ దువ్వాపు రామారావు మాట్లాడుతూ రజకులు ఐక్యంగా ఉండాలని, ప్రభుత్వం సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామ స్థాయిలో సంఘాలను కూడా బలోపేతం చేసుకోవాలని, తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. నూజివీడులో రజక సభకు నూజివీడు శాసనసభ్యులు మంత్రివర్యులు గొలుసు పార్థసారథితో మాట్లాడి సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ గతంలో రామారావు ఉమ్మడి జిల్లా రజక సంఘ భవనానికి కలెక్టర్ బి శివబాబు హయాంలో ఉచితంగా టాప్ ఇవ్వడం జరుగుతుందని, ఆయన సేవలను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటామని తెలిపారు. లక్ష్మమ్మ చెరువు రజకులకు ప్రభుత్వ జీవోలు ప్రకారంగా ఇవ్వాలని, తాను పెట్టిన దరఖాస్తుకి వారు సహాయం చేసేటప్పటికీ బదిలీ అవ్వడం దురదృష్టకరమైన విషయంగా భావిస్తున్నానని తెలిపారు. ధోబీ గార్డ్స్ కు ప్రభుత్వం నుంచి నిధులు రావాలని కట్లయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఎక్స్ఎమ్మెల్సీ శ్రీ రామారావు గారిని విజయవాడ అచ్చెన్నాయుడు గారి కార్యాలయంలో మేము కలవడం జరిగింది. మన రామారావు గారు నాకు లాస్ట్ 20 years నుంచి 25 years బాగా తెలుసు. ఈ వర్క్ యాజ్ ద కమిషనర్ ఆఫ్ ఏలూరు మున్సిపాలిటీ చేశారు. ఎన్నో పనులు మాకు చేసి పెట్టారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా చాలా గౌరవంగా ఉండి ఈయన చాలా వెనుకగా సమాధానం ఇచ్చేవారు మన కమిషనర్ గారు. అయితే ఫస్ట్ మాకు ఏలూరులో జిల్లా సంఘ భవనంలో మాకు సైట్ ఇచ్చారు. ఆ సైట్కి బిల్డింగ్ కట్టుకున్నాం. బిల్డింగ్ కట్టింది మాకు ట్యాప్ కావాల్సి వచ్చింది. ట్యాప్ కావాల్సి వచ్చిన వెంటనే మా కమిషనర్ గారిని అప్పుడు మేము అడగటం, తప్పనిసరిగా మీరు ఇస్తారని వారు చెప్పడం జరిగింది. అది అంటే ఐ థింక్ ఇట్ ఇస్ ది ఇయర్ ఇస్ 1994. అప్పుడు బూసి శ్యాంబాబు గారు కలెక్టర్ గారు ఉంటుండగా రజక సంక్షేమ కమిటీలో వీరు రావడం, ఆ ట్యాప్ని మంజూరు చేయటం. ఈ రోజు వరకు ఎక్కడ వచ్చిన మా వాళ్ళు ఎవరైనా వచ్చారంటే తాగుతున్నారంటే మన రామారావు గారి సలహాని ఇప్పుడు కూడా మేము చెప్పుకున్నాము. అయితే ప్రతి పనిలో కూడా వారు మాకు ఉత్సాహంగా ఏదైనా చేసి పెట్టడానికి ఎప్పటి నుంచో కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే రజకులకి ఇప్పుడు 3 డిమాండ్ల మీద మేము ఆధారపడి ఉన్నాం. రజకులకు జీవో 343 ప్రకారం చెరువు లీజును 892 ప్రకారంగా చెరువుని అలాట్మెంట్ చేయమని ఇచ్చారు. ఈ రోజునాడు మన రామారావు గారు కూడా వారు నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను, తప్పనిసరిగా సహకారాలు చేస్తామనే మాట కూడా వారు ఇప్పుడు చెప్పడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ. జంగారెడ్డిగూడెం గ్రామ శివారులో వేంచేసి ఉన్న చల్లసత్యం అమ్మవారికి బుద్ధాల సత్యవతితో పాటు హెచ్పీ గ్యాస్ వీధిలోని మహిళలు సారి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బైనేరు వంతెన కూలిన తరువాత రహదారి లేక గుడికి వచ్చే భక్తులు తగ్గుముఖం పట్టారని, మరలా ఈ ఆలయానికి గుడికి పూర్వ వైభవం రావాలని సంకల్పంతో ఈ పూజలు నిర్వహించినట్లు బుద్ధాల సురేష్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పెరుమర్తి సురేష్ బాబు, సెక్రటరీ సంధ్య ప్రవళికల ఆధ్వర్యంలో శ్రీ మల్లాది సీతారామలింగేశ్వర రోటరీ కమ్యూనిటీ హాల్ నందు రోటరీ పాస్ట్ ప్రెసిడెంట్, ప్రస్తుత మెడికల్ చైర్మన్ రొటేరియన్ వెలివెల పెద్దిరాజుకి సన్మానం చేశారు. బొట్టాయిగూడెం మండలం నిమ్మలగూడెం PH లో కొన్ని సంవత్సరాలుగా MPHEOగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ లో అందిస్తున్న సేవలు, కార్యదీక్ష, అనేక గ్రామాలలో అతిసార వ్యాధి, డెంగ్యూతో ప్రజలు అనారోగ్య బారిన పడితే వ్యాధులు ఉధృతం కాకుండా తగ్గుముఖం పట్టేలా పెద్దిరాజు చేసిన సేవలను
విలువలను ఎంతో అమూల్యమైనవిగా తెలియజేస్తారు. పరిసరాల పరిశుభ్రత చేపట్టి అనారోగ్యాలకు గురి కాకుండా బ్లీచింగ్ పిచికారీ చేసి పలువురికి ఆదర్శంగా ఉన్నారని వక్తలు ప్రసంగించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చేతుల మీదుగా పురస్కారం పొందడాన్ని హర్షిస్తూ సత్కరించినట్లు సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు దాకారపు కృష్ణ, జిఏ ప్రసాద్, సుబ్బారావు, మాణిక్యాలరావు, జవ్వాజీ ఉమా వెంకటేష్, రేణుకా కోటేశ్వరరావు, సింగంశెట్టి హరిబాబు పాల్గొన్నారు. అత్యుత్తమ సేవలు అందించి మనందరికీ కూడా గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారైన షెల్వి మేడం గారి చేతుల మీద వారు ప్రతిభా పురస్కారాలు తీసుకోవడం మా అందరికీ కూడా గర్వకారణం. ఈ సందర్భంగా గౌరవ రోటరీ కుటుంబ పెద్దలందరి మధ్య కుటుంబ సభ్యులందరితో వారికి ఘనంగా సన్మానించుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మరియు ఇటువంటి ఉత్తమ సమాజ సేవకులు మన రోటరీ క్లబ్ అందు ఉండటం మా అందరికీ కూడా చాలా గర్వకారణం. మరేవిధంగా రానున్న రోజుల్లో ఇటువంటి ఉత్తమ సేవకులు రోటరీ క్లబ్ లో చేరి సమాజానికి అత్యుత్తమైన సేవలు అందించాలని, చాలా గొప్పగా వారిని సత్కరించుకోవాలని చాలా ఆతృతతో రోటరీ క్లబ్ ముందుకు సాగుతా ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెలువెల పెద్దరాజు. నేను నందాపురం పిఎస్సిలో హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. ఏజెన్సీలో గత 15 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఎన్నో ఆటుపోట్లు, కష్ట నష్టాలు చాలా ఉంటాయి. ఇటువంటి అవార్డు రావడం దాకా కొంచెం ఉపశమనం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ అవార్డు అందుకున్నందుకు 3 సందర్భాల్లో నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మామూలుగా హెచ్ఓడి నుంచి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి ఈ అవార్డు ఇస్తారు. అది కాకుండా నాకు ఐఏఎస్ కలెక్టర్ గారి ద్వారా అవార్డు వచ్చింది. పెద్దరాజు అనే వ్యక్తి 136 సమస్యాత్మక గ్రామాల్లో మలాథియాన్ స్ప్రేయింగ్ చేయించారు. 326 మలేరియా కేసులు దగ్గరుండి ట్రీట్మెంట్ అందించి ఎన్నో సేవలు అందించారు అని గత 8 సంవత్సరాలుగా మలేరియా డిపార్ట్మెంట్ లో పనిచేసి ఎన్నో ఉత్తమ సేవలు అందించారు. అందుకు గాను అవార్డుకి నేను ఎంపిక చేసి మీకు మీ ముందు ఉంచుతున్నాను అని చెప్పడం మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఆ పేరు ప్రపోజ్ చేయడం జరిగింది. గణతంత్ర దినోత్సవం రోజున 26వ తారీఖున కలెక్టర్ మేడం గారి మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది. జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ నందు పలు చోట్ల హెల్మెట్స్ లేకుండా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులపై పోలీసులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా వాహనాలకు నెంబర్ ప్లేట్స్ లేకపోవడం గుర్తించి వాటికి నెంబర్ ప్లేట్స్ వేసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. హెల్మెట్స్ లను కొనుగోలు చేసుకునే విధంగా చర్యలు చేపట్టారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని వాహనదారుల చేత వాటిని చెల్లించుకునే విధంగా ఆదేశాలు చేశారు. సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. వాహనదారులపై ఈ డ్రైవ్ నిరంతరాయంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. వాహన ప్రమాదాలు సంభవించినప్పుడు హెల్మెట్స్ ఎంతో దోహదపడతాయని అన్నారు. ఎదుటి వ్యక్తి ప్రాణాలు సైతం ఎంతో ముఖ్యమని, అందుకే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని కోరారు. మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజుల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జంగారెడ్డిగూడెం మండలం పొగాకు రైతు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డు ప్లాట్ఫామ్ 2 రైతు సంఘ అధ్యక్షులు సత్రం వెంకట్రావు, ఉపాధ్యక్షులు అట్లూరి సతీష్, సంఘ సెక్రటరీ సత్యనారాయణ, రైతు నాయకులు సత్తెనపల్లి వీర్రాజులు పాల్గొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వర్జీనియా పొగాకు విధించిన 40% జీఎస్టీ, ఇతర ట్యాక్స్లు పెంచడం వల్ల వ్యాపారస్తులు రైతులు పండించిన పొగాకు కొనుగోలు చేయకపోతే పరోక్షంగా పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతారని జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం వర్జీనియా పొగాకు, సిగరెట్లపై విధించిన అధిక ఎక్సైజ్ డ్యూటీ, జీఎస్టీ పెంపుతో పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ జగన్ దృష్టికి పొగాకు రైతులు తీసుకువెళ్లారు. దీనివల్ల పొగాకుకు డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయని తెలిపారు. కొనుగోళ్లు తగ్గి తమ జీవనోపాధి దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అనేక జిల్లాల్లో ఇప్పటికే పొగాకు రైతులు నిరసనలు చేపడుతూ పన్నుల తగ్గింపు కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్ జగన్ కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. పొగాకు రైతులు ఎదుర్కొనే ఆర్థిక సంక్షోభాన్ని, దుస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం దృష్టికి తీసుకువెళ్తుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సుబ్బారెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తుతారని వైఎస్ జగన్ తెలిపారని జట్టి గురునాథరావు మీడియాకు తెలియజేశారు.
జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెం ఆరండర్ కాలనీలో ఉంటున్న నిర్వాసితులతో అధికారులు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ ఆరండర్ కాలనీకి ప్రత్యేక పంచాయతీ కావాలని, జీవన ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అదేవిధంగా బస్సు సౌకర్యం సరైన సమయానికి కల్పించాలని, హాస్పిటల్లో రెగ్యులర్ డాక్టర్ ను నియమించాలని, ముఖ్యంగా ఇక్కడ నివసిస్తున్న నిర్వాసిత యువతకు జీవన ఉపాధి కల్పించాకే కాలనీ నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామ సభకు హాజరైన డిఎల్పిఓతో బద్ది ప్రేమ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక పంచాయతీ గురించి స్పందనలో కోరినట్లు తెలిపారు. ప్రత్యేక పంచాయతీ గురించి సంబంధిత అధికారులకు తెలియజేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ మాట్లాడుతూ ఉపాధి నిమిత్తం జెడ్పీ నిధుల నుండి 10 లక్షల గ్రాంట్ ఇస్తానని హామీ ఇవ్వడంతో నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీ పరంగా నీళ్లు, వీధి లైట్లు, బ్లీచింగ్ తదితర అంశాలు నిర్వాసితులు లేవనెత్తారు. నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్న అధికారులు సమస్యలు పరిష్కరించే విధంగా చేస్తామని అన్నారు. ఈ గ్రామ సభకు జిల్లా పంచాయతీ అధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ, తాడువాయి సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, వెలుగు ఎంపీఎం, పీఆర్ఓ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రి నందు పలు విభాగాలను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ క్షుణ్ణంగా పరిశీలించారు. బ్లడ్ బ్యాంక్, ఓపీ, ఐసీయూ, డయాలసిస్, మేల్, ఫీమేల్ వార్డులతో పాటు నూతనంగా నిర్మించే గైనకాలజిస్ట్ విభాగ భవనాన్ని, జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రం సెంటర్ ను పరిశీలించారు. రికార్డులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రులలో అందుతున్న వైద్య సేవలను రోగుల వద్ద నుంచి అడిగి వివరాలు సేకరించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంజూరైన గైనకాలజిస్ట్ భవనం నిర్మాణంపై అధికారులను ఆరా తీశారు. పనులు ఏ మేరకు సాగుతున్నాయి అనే అంశాలను పరిశీలించారు. బాలల సత్వర చికిత్సా కేంద్రం నందు పిల్లలు లేకపోవడంపై ప్రశ్నించారు. చికిత్స చేయించుకుని వెళ్లిపోయారని సిబ్బంది సమాధానం ఇచ్చారు. రిజిస్టర్లో సంబంధిత పిల్లల తల్లిదండ్రుల ఫోన్ నంబర్ లేకపోవడం విస్మయం వ్యక్తం చేశారు. వైద్యం ఏ విధంగా అందుతుందో తెలుసుకోవాలంటే రిజిస్టర్లో ఫోన్ నంబర్ ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్ గుప్తా, నాయకులు బత్తిన చిన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ అయినాల రమణమూర్తి, పిపిఎన్ చందర్రావు, లావణ్య, వీరవల్లి సోమేశ్వరరావు, పెప్సీ శ్రీను, దోరేపల్లి విజయ్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ప్రభుత్వం వర్జీనియా పొగాకుపై విధించిన జీఎస్టీ, ఇతర ట్యాక్స్లు తగ్గించేలా చూడాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరిన జంగారెడ్డిగూడెం పొగాకు రైతులు. కోయిలగూడెం మండలంలో ఆయుధ కర్మాగారం పెట్టవద్దని ఆందోళన చేపట్టిన రైతులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు. తహసీల్దార్ కార్యాలయం ముట్టడి. భీష్మ ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమలకు పాదయాత్రగా తరలి వెళ్లిన భక్తులు, చందన అలంకరణలో దర్శనమిచ్చిన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీనివాసుడు. రసాభసగా మారిన జంగారెడ్డిగూడెం కౌన్సిల్ సమావేశం. హాజరైన ఎమ్మెల్యే రవీంద్రనాథ్. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీలో చోరీకి గురైన 7 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. వార్తలు సమాప్తం. నమస్కారం.